నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. G20 శిఖరాగ్ర సదస్సుకు ముస్తాబైన ఢిల్లీ. ప్రపంచ నలుమూలల నుంచి తరలివస్తున్న విదేశీ ప్రతినిధులు. ఆరు రాష్ట్రాల్లో జరిగిన ఉప ఎన్నికలకు కొనసాగుతున్న కౌంటింగ్. తొలిసారిగా తలపడుతున్న భాజపా ఇండియా కూటమి. హోంగార్డు రవీందర్ మరణం అత్యంత విషాదకరమన్న భాజపా. వేధించిన పోలీసులను తక్షణమే సస్పెండ్ చేయాలని డిమాండ్. ఫోన్లోని డేటా డిలీట్ చేశారన్న రవీందర్ భార్య. నిందితులపై చర్యలెందుకు తీసుకోవట్లేదని నిలదీత. ఉపాధ్యాయ నియామకాలకు డిఎస్సి నోటిఫికేషన్. 5089 పోస్టుల భర్తీకి విద్యాశాఖ ప్రకటన. G20 సమావేశాల నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. ఇప్పటికే దేశాధినేతలు ఒక్కొక్కరుగా ఢిల్లీలో కొలువుదీరుతున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అధికారులు రైల్వే స్టేషన్లు, బస్ స్టేషన్లు, ఎయిర్పోర్ట్లపై నిఘా పెట్టారు. భద్రతా సిబ్బంది ఎప్పటికప్పుడు వాహనాల్ని తనిఖీలు చేస్తున్నారు. సమావేశం జరుగుతున్న రహదారుల గుండా వెళ్లే వాహనదారులకు పాస్లు ఉంటేనే అనుమతిస్తున్నారు. దీంతో వాహనదారులు ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ నెల 9-10 తేదీల్లో జరిగే G20 దేశాల శిఖరాగ్ర సదస్సుకు దేశ రాజధాని ఢిల్లీ ముస్తాబైంది. ఈ మెగా ఈవెంట్లో పాల్గొనేందుకు ప్రపంచం నలుమూలల నుంచి విదేశీ ప్రతినిధుల రాక ఇప్పటికే ప్రారంభమైంది. అర్జెంటీనా అధ్యక్షుడు ఆల్బర్టో ఫెర్నాండెజ్ ఈ ఉదయం ఢిల్లీ చేరుకున్నారు. G20 సదస్సును పురస్కరించుకుని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రేపు విందు ఏర్పాటు చేశారు. విదేశీ అతిథులు, పార్లమెంటేరియన్లు, కేబినెట్లోని మంత్రులతో పాటు పలువురు మాజీ ప్రధానులు ఈ విందుకు హాజరు కానున్నారు. మాజీ ప్రధానులు దేవేగౌడ్, మన్మోహన్ సింగ్కు ఆహ్వానాలు పంపినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. అయితే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గేకు ఆహ్వానం అందలేదని ఆయన కార్యాలయం ప్రకటించింది. ఈ విందులో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, బ్రిటన్ ప్రధాని రిషి సునాక్, సౌదీ యువరాజు మొహమ్మద్ బిన్ సల్మాన్, కెనడా ప్రధాని జస్టిస్ ట్రూడో, జపాన్ ప్రధాని ఫుమియో కిషిదా తదితరులు G20 శిఖరాగ్ర సదస్సుకు హాజరు కానున్నారు. రష్యా, చైనా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, షీ జిన్పింగ్ స్థానంలో వారి ప్రతినిధులు పాల్గొనున్నారు. ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న G20 శిఖరాగ్ర సదస్సును తొలిసారి నిర్వహిస్తున్న భారత్ దేశ సంప్రదాయం, సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటేందుకు విస్తృతమైన ఏర్పాట్లు చేసింది. ఈ నెల 5న 6 రాష్ట్రాల్లోని 7 శాసనసభ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభమైంది. ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఓడించేందుకు జట్టుకట్టిన ప్రతిపక్ష ఇండియా కూటమికి ఉప ఎన్నికల ఫలితాలు సవాలుగా మారాయి. భాజపా సారథ్యంలోని ఎన్డీఏ అభ్యర్థులతో ప్రతిపక్ష కూటమి ఇండియా తొలిసారి తలపడుతోంది. ఉత్తరప్రదేశ్లోని ఘోసి, ఉత్తరాఖండ్ బాగేశ్వర్, కేరళ పుత్తుపల్లి, త్రిపురలోని ధన్పూర్, బాక్సనగర్, పశ్చిమ బంగాల్ ధూప్గురి, జార్ఖండ్ ధుమ్రీ శాసనసభ స్థానాలకు ఉప ఎన్నికలు జరిగాయి. 5 స్థానాల్లో ఎమ్మెల్యేలు మరణించడం వల్ల మరో 2 చోట్ల సిట్టింగ్ శాసనసభ్యులు రాజీనామా చేయడంతో ఉప ఎన్నికలు నిర్వహించాల్సి వచ్చింది. సనాతన ధర్మంపై డీఎంకే నేతలు ఉదయనిధి స్టాలిన్, ఏ రాజా వ్యాఖ్యల్ని కాంగ్రెస్ ఎంతమాత్రం అంగీకరించదని ఆ పార్టీ సీనియర్ నేత పవన్ ఖేడా తెలిపారు. కాంగ్రెస్ అన్ని మతాలు సమానం అనే భావనను విశ్వసిస్తుందని ఆయన పేర్కొన్నారు. ఇండియా కూటమిలోని ప్రతి ఒక్క పార్టీ అన్ని మతాలు, కులాలు, నమ్మకాలను సమానంగా గౌరవిస్తాయని స్పష్టం చేశారు. ఒక నమ్మకమే గొప్పది, మరో నమ్మకం తక్కువని ఎవరు చెప్పజాలరని ఆయన తెలిపారు. భారత రాజ్యాంగం ఇలాంటి వాటిని అనుమతించదని పేర్కొన్నారు. కాంగ్రెస్ అలాంటి వ్యాఖ్యల్ని విశ్వసించదని ఖేడా వివరించారు. కాంగ్రెస్ దశాబ్దాలుగా అది ఒకే మాటకు కట్టుబడి ఉందన్న ఆయన ఆ విషయంలో ఎలాంటి మార్పు ఉండవద్దన్నారు. ఈ విషయంలో భాజపా వైఖరిని తప్పుబట్టిన పవన్ ఖేడా ఎవరి వ్యాఖ్యలపైన వక్రీకరించాలనుకుంటే ఆ పని సులభంగా చేయొచ్చని తెలిపారు. జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి నుంచి తనకు ప్రాణహాని ఉందని ప్రభుత్వం రక్షణ కల్పించాలని నిజాం కళాశాల ప్రొఫెసర్ వేడుకున్నారు. జనగామ జిల్లాలో తనకున్న వ్యవసాయ భూమిని ఆక్రమించుకునేందుకు ఎమ్మెల్యే, ఆయన అనుచరులు ప్రయత్నిస్తున్నారని బాధితుడు బూక్షా తిరుపతి నాయక్ ఆరోపించారు. బొత్తలపర్రె గ్రామంలో ఉన్న 20 ఎకరాల వ్యవసాయ భూమిపై ముత్తిరెడ్డి కన్నేసి కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.
ప్రభుత్వం జోక్యం చేసుకుని తక్షణం న్యాయం చేయాలని, లేకపోతే కుటుంబంతో సహా ఆత్మహత్య శరణ్యమని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై మానవ హక్కుల కమిషన్కు ఫిర్యాదు చేసి అనంతరం గవర్నర్కు వినతిపత్రం సమర్పిస్తానని తిరుపతి నాయక్ తెలిపారు. జనగామ జిల్లా తరుగొప్పుల మండలం బొత్తలపర్రె గ్రామం. నాకు వ్యవసాయానికి సంబంధించిన భూములు ప్రస్తుత జనగామ శాసనసభ్యులు ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, ఆ గ్రామంలో ఉన్న అతని అనుచరులు నా భూమిని కబ్జా చేయాలని ప్రయత్నిస్తున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా అదే భూమి కోసం నేను పోరాడుతున్నా. రీసెంట్ గా వరంగల్ సిపి గారిని నేను కలవడం జరిగింది. కలిసి నా బాధను, నా వేదనను విన్నవించుకున్నాను. ఎప్పుడైతే సిపి గారిని కలిశానో అప్పటి నుంచి ఇంకా నా మీద దాడులు, నా ఇంటి దగ్గర ఉన్న మా అమ్మ నాన్నల మీద దాడులు చేయడం, ఇక్కడ గ్రామంలో ఉన్న కబ్జాదారుల నుంచి నాపై ఉసుగొల్పడం, నా ఇంటి మీదకి 30 మంది ఆడవాళ్ళని తీసుకొచ్చి నాపై దాడి చేయడం జరిగింది. మీరు దయచేసి నా భూములలో రాకండి. నేను ఒక నిరుపేదవాడిని. మీ నుంచి నాకు ప్రాణం ఉంది. ఇప్పుడు ముత్తిరెడ్డి ఎమ్మెల్యే నుంచి నాకు ప్రాణం ఉంది, నాకు, నా కుటుంబానికి. కాంగ్రెస్తో పొత్తు, సీట్ల సర్దుబాటు అంశంపై సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గం అత్యవసరమైన సమావేశం చర్చించింది. కాంగ్రెస్ నేత కేసీ వేణుగోపాల్తో సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ భేటీ అయ్యి సిపిఐ పోటీ చేసే స్థానాల జాబితా అందజేశారు. అనంతరం సమావేశంలో చర్చించిన అంశాలపై నారాయణ పార్టీ నేతలకు వివరించారు. తమ ప్రతిపాదనలకు సానుకూలంగా స్పందన వస్తే పొత్తు ఉంటుందని, లేని పక్షంలో కమ్యూనిస్టు పార్టీలు కలిసి పోటీ చేస్తాయంటున్న కూనంనేని సాంబశివరావుతో ముఖాముఖి. కాంగ్రెస్తో సీట్ల సర్దుబాటు అంశంపై చర్చించేందుకు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గం సమావేశమైంది. ఈ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు. అసలు ఏ అంశాలపైన చర్చించారని తెలుసుకునేందుకు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు గారు మనతో ఉన్నారు. వారిని తెలుసుకున్నారు. సార్, రాష్ట్ర కార్యదర్శి వర్గ సమావేశం అత్యవసరంగా సమావేశమైంది. ఈ సమావేశంలో కాంగ్రెస్తో పొత్తుకు సంబంధించి అటు సీట్ల సర్దుబాటు సంబంధించిన అంశాలపై ఏం చర్చించారు? కాంగ్రెస్లో అంతకుముందు ఒకసారి కాంగ్రెస్ పార్టీ నుంచే ప్రతిపాదన వచ్చింది. కమ్యూనిస్ట్ పార్టీలతో కలిసి పైన ఇండియా కూటమిలో ఉన్నారు కాబట్టి కలిసి ఇక్కడ కూడా ఎన్నికల్లో పోటీ చేద్దామని ప్రతిపాదన వాళ్ళ నుంచే వచ్చింది. ఆ క్రమంలో వేణుగోపాల్ గారు నారాయణ గారిని, మా జాతీయ కార్యదర్శి నారాయణ గారిని కూడా పిలవటం జరిగింది. ఈయన కూడా వెళ్ళి మాట్లాడారు. కొన్ని ప్రతిపాదనలు ఇచ్చారు. దానిపైన మళ్ళీ వాళ్ళు ఆలోచన చేసుకుని చెప్తామని అన్నారు. కానీ కొన్ని టీవీల్లో వస్తున్నట్లుగా ఒక సీటు, ఇవన్నీ కూడా అనవసరం మాటలు, అన్ని కూడా తప్పుడు వార్తలు. అవి దాన్ని మేము ఖండిస్తున్నాం. అంటే నారాయణ గారు మీరు ఏదైతే పోటీ చేయాలనుకుని భావిస్తున్నారో ఆ సీట్లకు సంబంధించి ఒక లిస్ట్ ఇచ్చారని చెప్తా ఉన్నారు. ఎన్ని సీట్లలో పోటీ చేసేందుకు మీరు ఆ లిస్ట్ ఇచ్చారు? ఎన్ని స్థానాలకు సంబంధించి? ఇన్ని అనేది ఏముంటుంది, కొన్ని ఇచ్చారు. ఏ సీట్లు అనేది కూడా ఇప్పుడు అవసరం లేదు. అవి రేపు వాళ్ళ నుంచి వచ్చిన తర్వాత అన్నీ బయటకు మేము అన్నీ అప్పుడు ఆ సందర్భంలో బయటకు వచ్చిన తర్వాత అన్నీ చెప్తాం. అంటే కొత్తగూడెము, అటు ఉస్నాబాద్, ఈ 2 సీట్లను కాంగ్రెస్ పార్టీ నిరాకరిస్తుంది కాబట్టి దీనిపైన మీరు సమాలోచనలు జరిపినట్టు కూడా తెలుస్తుంది. అంటే ఈ 2 సీట్లు లేకపోతే మీరు కాంగ్రెస్తో జతకట్టే అవకాశం ఉందా లేదా? కొత్తగూడెం, ఉస్నాబాదు, ఇంకోటి అని మీకు ఎవరు చెప్పారో మాకెవరు చెప్పారో మాకు తెలియదు. వాళ్ళు ఏదో మీతో మాట్లాడినట్లుగా, వాళ్ళు తిరస్కరించినట్లుగా దాని మీద ఇవన్నీ అనవసర ఊహాజనితమైనటువంటి ఆలోచనలు అన్నీ కూడా. అది ఎట్లయితే ఇది ఎట్లయితే అనేది అటువంటి ఏం జరగలేదు. అసలు ఇంతవరకు జరగలేదు. అసలు పలానా కూర్చుని ఇంతవరకు ఇది మీ సీట్, ఇది మా సీట్, ఇది అని అనుకున్నదే లేదు. అనుకోనప్పుడు ఇవన్నీ కూడా ఊహాజనితమైనటువంటి ఆలోచనలుగా మేము భావిస్తున్నాం. సిపిఎం, సిపిఐ కలిసి వచ్చే ఎన్నికల్లో పోటీ చేసామని చెప్పారు. అంతేకాకుండా కలిసి వచ్చే లౌకిక శక్తులతో కలిసి కూడా వెళ్తామని చెప్పారు. కానీ సిపిఎంని కాంగ్రెస్ నేతలు సంప్రదించినప్పటికీ వాళ్ళు మాత్రం పూర్తి స్థాయిలో క్లారిటీ ఇచ్చిన తర్వాతనే కలుస్తామని చెప్పి కూడా తెగేసి చెప్పారు. కానీ మీరు మాత్రం వాళ్ళతో సంప్రదింపులు చెప్తా ఉన్నారు. దీన్ని ఎట్లా చూడవచ్చు? మేము కూడా అంతే. ఇప్పుడు పిలిచారు, మాట్లాడాము. దాని అర్థం ఏంటంటే అన్నీ అయిపోయినట్లు కాదు కదా. మళ్ళీ సిపిఎం మాట్లాడుకుంటాం. సిపిఎం మాట్లాడుకున్న తర్వాత క్లారిటీ ఉంటేనే మేము కూడా ఉంటుంది. ఇద్దరం అయితే కలిసే ఉంటాం. ఇప్పుడు వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు పిలిచారు కాబట్టి పిలిచినప్పుడు వీళ్ళు వెళ్ళి చెప్పి వచ్చారు. దాని అర్థం వాళ్ళు ఏదంటే అది దానికి అంగీకరిస్తామని కాదు. అన్ని క్లారిటీ ఉంటేనే మేము కూడా ముందుకెళ్తాం. అంటే ఇప్పటివరకు కాంగ్రెస్ నేతల నుండి వస్తున్న అభిప్రాయాల ప్రకారం చూసుకున్నట్లయితే అంటే సానుకూలంగా ఉన్నట్టేనా మీరు కోరిన స్థానాలకు, లేకపోతే ఏమన్నా భిన్నంగా ఉందా? ఇంతవరకు మాట్లాడుకోలేదు కదా. కలిసి ఉందాము అని చెప్పడం అనేది సానుకూలతే కదా. మరి కలిసి ఉందామని చెప్పిన తర్వాత ఏ స్థానాలు ఏమిటి అనేది వచ్చినప్పుడు, లేకపోతే ఎన్ని స్థానాలు వచ్చినప్పుడు, అప్పుడు వాళ్ళ ఆలోచనలు బయటకు వచ్చినప్పుడు వాళ్ళ సానుకూలత ఉందా లేదా అనేది అప్పుడు అర్థమైంది. మీరు కోరిన సీట్లను కాంగ్రెస్ పార్టీ కనుక ఇవ్వకపోతే మీ భవిష్యత్ కార్యాచరణ ఎట్లా ఉంటుంది? కోరిన సీట్లు అనేది కాదు, పొలిటికల్గా కూడా మొత్తం ఇద్దరం ఒప్పుకుంటేనేమో కంటిన్యూ అవుతాం.
లేదనుకుంటే సిపిఐ సిపిఎం ఇద్దరం అనుకుని ఎలా పోవాలో ముందుకు వెళ్తాం. ధన్యవాదాలండి. ఇది కోనేని సాంబశివరావు గారు చెప్తుంది. కాంగ్రెస్ పార్టీ కలిసి రావాలని చెప్పి కోరింది. అందులో భాగంగానే సంప్రదింపులు జరుపుతున్నారు. దీనికి సంబంధించి ఇంకా సీట్ల సర్దుబాటు అంశంకి సంబంధించి ఇంకా ఎలాంటి చర్చ జరగదు. కేవలం తాము ఏదైతే పోటీ చేయడం భావిస్తున్నామో ఆ సీట్లకు సంబంధించిన ఒక జాబితాను మాత్రమే అందజేశామని చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ ప్రేమ్తో జ్యోతి కిరణ్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్. మేక్ ఇన్ ఇండియా అన్న ప్రధాని మోదీ ఇప్పుడు ఇండియా కూటమికి భయపడి ఇండియా పేరునే మార్చి విద్వేషాలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ అన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భారత జోడో యాత్ర ఏడాది పూర్తయిన సందర్భంగా మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్ రెడ్డి పార్టీ శ్రేణులతో కలిసి పొన్నం ప్రభాకర్ పాదయాత్ర నిర్వహించారు. కేంద్రంలో ప్రధాని మోదీ, ఇటు రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ అప్రజాస్వామికంగా ప్రజల గొంతుకును అణచివేస్తూ నియంతృత్వ పరిపాలన చేస్తున్నారనే విషయాన్ని ప్రజలు గమనించాలన్నారు. దేశంలో ఉన్నటువంటి అనేక ప్రజాస్వామిక సంస్థల్ని నిర్వీర్యం చేస్తూ మొత్తంగా ప్రజాస్వామ్యం అనేటువంటి దాన్ని కూని చేసే ప్రయత్నం చేస్తుంటే ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలి, ప్రజల మధ్య విద్వేషాలను కలిగిస్తున్నటువంటి కశ్మీర్ దాకా పాదయాత్ర చేసిన రాహుల్ గాంధీ గారు ఈ రోజున యాత్ర ప్రారంభించినాడు. బీజేపీ వాట్సాప్ యూనివర్సిటీ అంతేకాదు దేశంలో నరేంద్ర మోడీ, అమిత్ షా కలిసి ఇద్దరు గుజరాతీలు, మరిద్దరు గుజరాతీలైనటువంటి అదాని అమ్మానికి దేశాన్ని అమ్మేస్తుంటే దేశంలో అనేకమైనటువంటి చిన్నతర మధ్యతరగతి లేదా నవరత్న కంపెనీలు పెడితే వాటన్నిటినీ అమ్మేసి రైల్వే, ఎయిర్పోర్ట్ తో సహా, ఎల్ఐసితో సహా అన్ని అమ్మేస్తా ఉంటుంటే ఈ దేశం ఎక్కడ పోతుంది? ఇక నిజామాబాద్ జిల్లా బోధన్లో బోగస్ ఓట్ల నమోదు జరుగుతుందని భాజపా ఆందోళన చేపట్టింది. ఇందుకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీశైలం ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. నిజామాబాద్ జిల్లాలో బోగస్ ఓట్ల కలకలం రేగుతోంది. నకిలీ ఓట్లు నమోదు చేస్తున్నారని చెప్పి బీజేపీ ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఈ మేరకు నిజామాబాద్ జిల్లా ఎంపీ అరవింద్ నిన్న జిల్లా కలెక్టర్కు లేఖ రాశారు. బోధన్ నియోజకవర్గంలో నమోదవుతున్నటువంటి ఓట్లను పరిశీలించాలని చెప్పి కలెక్టర్కు వినతి చేశారు. ప్రధానంగా బోధన్ నియోజకవర్గంలోని పట్టణంలో ఒక 8 బూతులలోనే 4,000 పైగా ఓట్లు నమోదు చేయాలంటూ దరఖాస్తు రావడం పట్ల వాళ్ళు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు బోధన్ ఆర్డీఓ కార్యాలయాన్ని ముట్టడించి ఆందోళన చేస్తున్నారు. ఇక్కడ బోధన్ ఆర్డీఓ కార్యాలయం వద్ద ధర్నా చేస్తున్నారు. మేడపటి ప్రకాష్ రెడ్డి, మోహన్ రెడ్డి, అదేవిధంగా మిగతా నాయకులందరూ కూడా ఆందోళన బాటపట్టారు. ప్రధానంగా ఏదైతే ఓట్ల నమోదు కోసం భారీగా వచ్చినటువంటి బూతులు ఉన్నాయో ఆ బూతులో పరిశీలించి వాటిని తిరస్కరించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఇక్కడ నేతలు ఉన్నారు, వీళ్ళతో మాట్లాడదాం. ఏం జరిగింది అసలు? ఈరోజు ఏదైతే నిన్న 2 రోజుల క్రితం ఇక్కడ ఆర్డీఓ గారు మాకు లిస్ట్ ఇవ్వటం జరిగింది. ఆ లిస్టులో చూసినట్టయితే మొత్తం 246 బూతులకు గాను స్పెషల్గా ముస్లింల బూతులు ఏవైతే ఉన్నాయో ఆ ప్రతి ఒక్క బూత్లో 500 నుంచి 700 ఓట్లు ఎన్రోల్ చేయడం జరిగింది, అంటే అప్లై చేయడం జరిగింది. ఆ అప్లికేషన్లని ఇప్పుడు ఆర్డీఓ స్థాయిలో అధికారులు కింద లెవెల్లో పంపించి అసలు వాళ్ళు ఉన్నారా లేదా అని చెక్ చేసుకోవాలి. ముఖ్యంగా ఇక్కడ ఏం జరుగుతుందంటే ఒక మైనార్టీ బూత్లో మొత్తంలో ఒక అడ్రస్ తీసుకొని ఆ అడ్రస్ పైన మహారాష్ట్ర నుంచి, ధర్మాబాద్ నుంచి, బెలోలి నుంచి ఆధార్ కార్డులు ఉన్న వ్యక్తుల్ని తీసుకొచ్చి అక్కడ ఓటు ఏదైతే మీ సేవ సెంటర్లు ఉన్నాయో వాళ్ళు ప్యూర్గా సెలెక్ట్ చేసుకొని అదే ముస్లింల మీ సేవా సెంటర్లను సెలెక్ట్ చేసుకొని వాటిలో ఎంట్రీస్ చేసి ఆ ఎంట్రీలు ఇక్కడికి వచ్చిన తర్వాత ఎవరు అబ్జెక్ట్ చేయకపోతే క్లియర్ కట్గా వాటిని ఓటర్లుగా మార్చుకొని రేపు రాబోయే రోజుల్లో ఆ ఓట్లతోటి పబ్బం గడుపుకుందామని ఉంది. ముఖ్యంగా ఏంటంటే ఇదంతా ఎందుకు చేస్తున్నారయ్యా అంటే క్లియర్ కట్గా బోధన్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోతుంది, భారతీయ జనతా పార్టీ గెలుస్తుందనే క్లియర్ సంకేతాలు వచ్చాయి. కాబట్టి దొంగ ఓట్ల పైన ఆశ పెట్టుకొని దొంగ ఓట్లు ఇంకొక 10,000 ఓట్లకి టార్గెట్ పెట్టుకొని చేయడం జరుగుతుంది. దీన్ని ఉద్దేశించి నిన్న గౌరవ ఎంపీ గారు కలెక్టర్ గారికి ఒక లెటర్ రాయటం జరిగింది. ఆ లెటర్కి రెస్పాండ్ కమ్మని మేము ఈరోజు ధర్నా చేపడుతున్నాం. ఎట్టి పరిస్థితులలో ఈ ఓట్లలో, ఈ ఎన్రోల్మెంట్కి పెట్టిన ఓట్లలో ఒక్క ఓటు కూడా ఎన్రోల్ చేయొద్దు. ముఖ్యంగా ఆధార్ కార్డులని ఏదైతే లోకల్ ఆధార్ కార్డులు కాకుండా మహారాష్ట్ర ఆధార్ కార్డులు ఉన్నాయో ఆధార్ కార్డు అప్లై చేసిన వాళ్ళందరినీ కూడా రిజెక్ట్ చేయాలి. అలాగే పోయిన ఎలక్షన్లో గత 2 సంవత్సరాల నుంచి ఏదైతే ఎన్రోల్ చేసినా స్పెషల్గా ముస్లిం ఓటర్లని
వాటన్నిటికి కూడా రీసర్వే చేసి కన్ఫర్మ్ చేయాల్సిందిగా మా డిమాండ్ తోటి, ఏకైక డిమాండ్ తోటి, అలాగే ఈ మీ సేవా కౌంటర్లను కూడా క్లోజ్ చేయాలని చెప్పేసి, ఏదైతే ఇల్లు అడ్రస్లు పెట్టారో ఆ ఇంటి ఓనర్ల పైన క్రిమినల్ యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి డిమాండ్తో ఈరోజు ఆర్డీఓ గారి ఆఫీస్ దగ్గరికి రావడం జరిగింది. అంటే గతంలో కూడా ఇట్లా జరిగి ఉంటుందని అనుకుంటున్నారు. గత 2 పర్యాయాలు కూడా ఈరోజు షకీల్ అమీర్ గారు ఈ విధంగానే దొంగ ఓట్లతోటి గెలవడం జరిగింది. నిన్నటి వరకు లేనటువంటి ఓట్లు ఇప్పుడు ఒక్కొక్క బూత్లో చూసినటువంటి 700, 800 ఈ రకంగా ఇప్పటికే నియోజకవర్గంలో 9,000, రేపు వచ్చే 15 రోజులలో 20,000 ఓట్లకు వెళ్ళిపోవాలని చెప్పి ఆలోచన ప్రజాస్వామ్యానికే కూని చేయడం జరుగుతుంది. ఈ బీఆర్ఎస్ పాలన స్వేచ్ఛగా ఎన్నికలు జరిపిస్తారని చెప్పి నమ్మకం లేదు. ఈరోజు రాష్ట్ర ఎన్నికల కమిషన్కు, కేంద్ర ఎన్నికల కమిషన్ కూడా మేము ఫిర్యాదు చేస్తూ ఉన్నాం. నిన్ననే మా ఎంపీ గారు ఫిర్యాదు చేయడం జరిగింది. మేము కేంద్ర ఎన్నికల కమిషన్ కూడా కోరుతా ఉన్నాం. సత్వరమే కేంద్ర ఎన్నికల కమిషన్ నుంచి ఒక టీం వచ్చేసి ఇక్కడ అన్ని కూడా వెరిఫై చేయాల్సిందిగా, అదే రకంగా వీటన్నిటి కూడా ఇప్పుడు ఏదైతే నమోదు చేయడానికి కార్యక్రమం చుట్టారో వాటన్నిటి కూడా రద్దు చేయాలని చెప్పేసి, సంబంధిత అధికారులను సస్పెండ్ చేయాలని చెప్పేసి ఈరోజు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇది చూసినాం కదా, బోధన్ నియోజకవర్గంలో ఏదైతే ఓట్ల నమోదు ఉందో దాని మీద అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు, అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గత ఎన్నికల్లో కూడా ఇది జరిగి ఉంటుందనేటువంటి అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా ఏదైతే ఓట్ల నమోదు ఇతర రాష్ట్రాల నుంచి ఆధార్ కార్డులు ఉన్నటువంటి ఏవైతున్నాయో వాటన్నిటిని కూడా దొంగ అడ్రస్ల మీద నమోదు చేస్తున్నారని చెప్పి వాటిపైన క్షుణ్ణంగా సర్వే చేసి చర్యలు తీసుకోవాలని చెప్పి బీజేపీ డిమాండ్ చేస్తుంది. ఇది ఆందోళనకు సంబంధించిన తాజా పరిస్థితి. ఓటు స్టూడియో. ధన్యవాదాలు శ్రీశైలం. ఇక కొండ చర్యలు విరిగిపడటంతో హిమాచల్ ప్రదేశ్లోని 5వ నెంబర్ జాతీయ రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి. కిన్నూరు జిల్లాలోని నిగుల్సరి ప్రాంతంలో కొండ చర్యలు విరిగిపడ్డాయి. దీంతో రోడ్డుకు ఇరువైపులా వాహనాలు బారులు తీరాయి. రాకపోకల్ని పునరుద్ధరించేందుకు సహాయక బృందాలు రంగంలోకి దిగాయి. జేసీబీలతో బండరాళ్లను తొలగిస్తున్నారు. గ్రీస్లో పోటెత్తిన వరదల ధాటికి ఇప్పటి వరకు 4 మృత్యువాత పడ్డారు. నిన్న మొన్నటిదాకా కార్చిచ్చు బీభత్సానికి చూసిన గ్రీస్ చిచ్చులో ఇప్పుడు ఎడతెగని వర్షాలు కురుస్తున్నాయి. మధ్య గ్రీస్ ప్రాంతంలోని పలు గ్రామాలు, పట్టణాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. వరదల్లో చిక్కుకున్న 800 మందిని కాపాడినట్లు గ్రీక్ అగ్నిమాపక దళం ప్రకటించింది. నీటి ప్రవాహంలో రోడ్లపై నిలిపిన వాహనాలు కాగితపు పడవల్లా కొట్టుకుపోయాయి. 2 మీటర్ల కన్నా ఎత్తున వరద ప్రవహిస్తుండటంతో పలు రహదారులు, వంతెనలు పూర్తిగా దెబ్బతిన్నాయి. మారుమూల ప్రాంతాల్లో చిక్కుకున్న వారి కోసం డైవర్లతో పాటు సైన్యం సహాయక చర్యలు ముమ్మరం చేసింది. సరిహద్దు దేశాలైన బల్గేరియా, తుర్కియోల్లోని పలు ప్రాంతాలు వరదల్లో నానుతున్నాయి. ఆసియా కప్ సూపర్ 4లో దాయాదుల మధ్య ఆదివారం జరగనున్న మ్యాచ్పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. గ్రూపు దశలో వర్షం కారణంగా దాయాదుల పోరును పూర్తిగా వీక్షించలేకపోయిన అభిమానులు ఈ మ్యాచ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక తొలి మ్యాచ్లో బ్యాటింగ్లో నిరాశపరిచిన భారత్ ఈ పోరులో పాక్ను గట్టి దెబ్బ కొట్టాలని ప్రణాళికలు రచిస్తోంది. భారత్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ ఎప్పుడు జరిగినా ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తారు. దాదాపు 4 ఏళ్ల తర్వాత ఆసియా కప్ వల్ల వన్డేల్లో దాయాది జట్లు తలపడ్డాయి. అయితే ఈ మ్యాచ్ వర్షం కారణంగా రద్దవడంతో అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. ఆ మ్యాచ్లో బ్యాటింగ్లో భారత్ పేలవ ప్రదర్శన చేయటం అందరినీ మరింత నిరుత్సాహానికి గురిచేసింది. దీంతో ఆదివారం జరగనున్న పోరుపై జట్టు యాజమాన్యం ప్రత్యేక దృష్టి సారించింది. శిఖర్ ధవన్ స్థానంలో జట్టులోకి వచ్చిన ఓపెనర్ శుభ్మన్ గిల్ తొలి మ్యాచ్లో నిరాశపరిచిన నేపాల్తో మ్యాచ్లో తిరిగి లయలోకి వచ్చాడు. ఇండోర్ స్టేడియంలో ప్రాక్టీస్ సందర్భంగా కోచ్ రాహుల్ ద్రవిడ్ అతడికి సూచనలు చేస్తూ కనిపించాడు. కెప్టెన్ రోహిత్ తదుపరి మ్యాచ్లో రాణిస్తే భారత్కు భారీ స్కోరు ఖాయమని అభిమానులు భావిస్తున్నారు. ఇక వన్డౌన్లో స్టార్ ప్లేయర్ కోహ్లీ రాణించాల్సి ఉంది. తీవ్ర చర్చ జరుగుతున్న 4వ స్థానంలో ఆడుతున్న శ్రేయస్ అయ్యర్ బ్యాట్కు పని చెప్పాల్సి ఉంది. షార్ట్ పిచ్ బంతులకు ఇబ్బంది పడుతున్న అయ్యర్ ఆచితూచి ఆడాల్సి ఉందని క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు. పాకిస్తాన్తో మ్యాచ్లో 5వ స్థానంలో కీలక పరుగులు చేసిన వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ చోటును తదుపరి పోరులో కేఎల్ రాహుల్ భర్తీ చేస్తాడనే ఊహాగానాలు మొదలయ్యాయి. 5వ స్థానంలో రాహుల్కు మంచి రికార్డు ఉండటం అందుకు బలాన్ని చేకూరుస్తోంది. గాయం కారణంగా చాలా కాలంగా క్రికెట్కు దూరమైనప్పటికీ రాహుల్ టెక్నిక్, 5వ స్థానంలో అతడు గతంలో చేసిన ప్రదర్శన మరో అవకాశం ఇస్తుందనే అంచనాలు మొదలయ్యాయి. జట్టుతో రాహుల్ నెట్లో తీవ్రంగా ప్రాక్టీస్ చేస్తూ కనిపించాడు. 6వ స్థానంలో హార్దిక్ పాండ్యా తన ప్రదర్శనను కొనసాగిస్తాడని, 7లో జడేజా బ్యాట్ ఝుళిపిస్తాడని భావిస్తున్నారు. టీ20లో భీకరంగా రాణిస్తున్న సూర్యకుమార్ యాదవ్ వన్డేల్లో తేలిపోతున్నాడు. ఒకవేళ తుది జట్టులో చోటు దక్కితే భారత బ్యాటింగ్ మరింత బలోపేతం కానుంది.
లోయర్ ఆర్డర్లో శార్దుల్ మెరుస్తాడని ఆశిస్తున్నారు. వ్యక్తిగత కారణాలతో నేపాల్తో మ్యాచ్కు ముందు భారత్ వచ్చిన బుమ్రా పాక్తో మ్యాచ్లో అందుబాటులో ఉంటాడని తెలుస్తోంది. నేపాల్ మ్యాచ్ సందర్భంగా బుమ్రా లేని భారత బౌలింగ్ దళం భారీగా పరుగులు సమర్పించుకుంది. ఆదివారం నాటి మ్యాచ్లో సమిష్టిగా రాణించాలని బౌలర్లు తీవ్రంగా సాధన చేస్తున్నారు. యుఎస్ ఓపెన్ పురుషుల సింగిల్స్లో టాప్ సీడ్ స్పెయిన్కు చెందిన అల్కరాస్ సెమీస్లోకి 6-2తో ఫ్రాన్స్కు చెందిన హెర్బర్ట్ మహూత్ ద్వయంపై విజయం సాధించింది. ఓపెన్ శకంలో ఓ గ్రాండ్ స్లామ్ టోర్నీ పురుషుల డబుల్స్ ఫైనల్ చేరిన పెద్ద వయసు ఆటగాడిగా బోపన్న ఈ ఘనత సాధించాడు. వేములవాడ రాజన్న ఆలయ ప్రాంగణంలోని దర్గాకు తాళం పడింది. ప్రతి శివరాత్రికి 2 వర్గాలు వంతుల వారీగా మారే విధంగా నిర్వహణ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో దర్గాలో ప్రార్థనలు చేసే అధికారం తమకే ఉందంటూ 2 వర్గాల వారు కోర్టును ఆశ్రయించారు. దర్గాలో తామే ప్రార్థనలు చేస్తామంటూ ఇరు వర్గాలు వాగ్వాదం చేసుకోవడంతో పాటు తోపులాట చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న వేములవాడ పోలీసులు రాజన్న ఆలయ ప్రాంగణంలోని దర్గా వద్దకు చేరుకున్నారు. ఇరు వర్గాల నుంచి వివరాలు సేకరించిన పోలీసులు కోర్టులో కేసు విచారణలో ఉన్న దృష్ట్యా తీర్పు వచ్చిన తర్వాతే ఇక్కడికి రావాలని కోరి ఆలయ ప్రాంగణంలోని దర్గాకు తాళం వేశారు. ఖైరతాబాద్ గణేశుడి విగ్రహ తయారీ పనులు జోరుగా సాగుతున్నాయి. 63 అడుగుల ఎత్తులో శ్రీ దశ మహా విద్యా గణపతిగా ఖైరతాబాద్ గణేశుడు ఈసారి భక్తులకు దర్శనమివ్వనున్నారు. సుమారు 150 మంది కళాకారులు నిరంతరం మహాగణపతికి మెరుగులు దిద్దుతున్నారు. ఈ నెల 16లోపు విగ్రహ పనులు పూర్తవుతాయని, 18 నుంచి మహాగణపతి దర్శనం ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. నవరాత్రి ఉత్సవాలకు ఖైరతాబాద్ గణేశుడు సిద్ధమవుతున్నాడు. వినాయక చవితి సమయం ఆసన్నం కావడంతో గణనాథుడి తయారీలో ఉత్సవ సమితి వేగం పెంచింది. 68 ఏళ్లుగా వైభవంగా ఉత్సవాల్ని నిర్వహిస్తున్న కమిటీ ఈ ఏడాది 63 అడుగుల ఎత్తులో మట్టి వినాయకుణ్ణి ప్రతిష్ఠిస్తోంది. ప్రముఖ సిద్ధాంతి గౌరిభట్ల విఠల శర్మ సూచనతో ఖైరతాబాద్ గణేశుణ్ణి శ్రీ దశమహా విద్యా గణపతి రూపంలో విగ్రహాన్ని తయారు చేస్తున్నారు. 63 అడుగుల ఎత్తు, 28 అడుగుల వెడల్పుతో 10 చేతులు, 7 తలల పడగల కాలనాగుపై నిలబడి భక్తులకు ఖైరతాబాద్ గణేశుడు దర్శనమివ్వనున్నారు. గణపతికి ఎడమవైపు సరస్వతి, కుడివైపు వరాహలక్ష్మి స్వామి కొలువుదీరి ఉంటారు. అలాగే గణపతి వెనుక వైపు తెల్లని పుస్తకం, సంస్కృత శ్లోకాలు కనిపించేలా విద్యా గణపతిని ముస్తాబు చేస్తున్నారు. కుడివైపు 15 అడుగుల ఎత్తుతో పంచముఖ లక్ష్మీ నరసింహస్వామి, ఎడమవైపున అంతే ఎత్తుతో వీరభద్రుడి ప్రతిమలు సిద్ధం చేస్తున్నారు. ముప్పై 37 ఏళ్లుగా ఖైరతాబాద్ గణపతిని చూడముచ్చటగా తయారు చేస్తున్న ప్రధాన శిల్పి రాజేంద్రన్ నేతృత్వంలో సుమారు 150 మంది కళాకారులు, నిపుణులు నిరంతరం పనిచేస్తున్నారు. విగ్రహ తయారీ కోసం నర్సాపూర్ నుంచి సర్వి కర్రలు, స్టీల్, రాజస్థాన్ నుంచి బంకమట్టి, ఏలూరు నుంచి జనపనార పౌడర్, యాదగిరిగుట్ట వీరపల్లి నుంచి వరిగడ్డిని తెప్పించారు. సుమారు ₹1 కోటి విలువైన సామాగ్రితో ఖైరతాబాద్ మహాగణపతి రూపాన్ని తీర్చిదిద్దుతున్నారు. ప్రస్తుతం రంగులద్దే పని జోరుగా జరుగుతోంది. ఈ నెల 16 వరకు పనులు పూర్తి చేసి 18 నుంచి ఖైరతాబాద్ మహాగణపతిని భక్తులకు దర్శనమిచ్చేందుకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. 18న గణపతి పూజ ఉంటుందని నిర్వాహకులు చెప్పారు. గత 2 సంవత్సరాలు, గత సంవత్సరము 58 అడుగుల వినాయకుడు పెట్టినాం, ఊరేగింపు చేసినాం. ఈ సంవత్సరం ప్రత్యేకంగా స్పెషల్గా 63 అడుగుల వినాయకుడు మట్టి గణపతి ఊరేగింపు చేస్తాము. ఈ గణపతి పేరు శ్రీ దశ విద్యా మహాగణపతిగా నామకరణం చేసినాం. ఖైరతాబాద్ వినాయకుని మేము ఇక్కడ పూజా కార్యక్రమాన్ని చేసేది 18వ తారీఖు నాడు 10:30 తర్వాత ఆనవాయితీగా రాష్ట్ర గవర్నరు మన తమిళిసై గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని మరియు మంత్రులను, మా ఎమ్మెల్యే అయినటువంటి దానం నాగేందర్ గారిని అందరినీ పిలిచి ఆ రోజు 10:30 గంటలకు మహాపూజ కార్యక్రమం ఉంటుంది. తుది మెరుగులు దిద్దుకుంటున్న శ్రీ దశ మహా విద్యా గణపతిని చూసేందుకు భక్తులు వస్తుండటంతో ఖైరతాబాద్ పరిసరాల్లో సందడి నెలకొంది. నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు మంటల్లో కాలిపోయింది. హనుమాన్పేట ఫ్లైఓవర్ వద్ద వేమూరు కావేరీ ట్రావెల్స్ బస్సు టైరు పేలటంతో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించి ప్రయాణికుల్ని సురక్షితంగా బయటకు దింపాడు. కొద్దిసేపట్లోనే మంటలు పూర్తిగా వ్యాపించాయి. అగ్నిమాపక సిబ్బంది వచ్చేసరికి బస్సు కాలిపోయింది. హైదరాబాద్ నుంచి నెల్లూరు ఏఎస్పేట దర్గాకు 26 మంది ప్రయాణికులతో బస్సు బయలుదేరగా మిర్యాలగూడ వద్ద మంటలు వ్యాపించాయి. ప్రమాదం అనంతరం డ్రైవర్ ప్రయాణికుల్ని వేరే బస్సులో గమ్యస్థానాలకు పంపించాడు.
సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలంలో గూగుల్ మ్యాప్ ఓ డ్రైవర్ని తప్పుదారి పట్టించి ప్రమాదంలోకి నెట్టివేసింది. గుడాటిపల్లి వద్ద నిర్మించిన గౌరవెల్లి ప్రాజెక్టులో ఓ లారీ చిక్కుకుపోవడానికి కారణమైంది. బుధవారం తెల్లవారుజామున 2 గంటలకు జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తమిళనాడుకు చెందిన లారీ మంగళవారం రాత్రి చేర్యాల మీదుగా ఉస్నాబాద్ చేరుకుంది. డ్రైవర్ క్లీనర్కు దారిపై సరైన అవగాహన లేకపోవడంతో గూగుల్ మ్యాప్ ఆధారంగా లారీని నడిపారు. నందారం స్టేజి దాటిన తర్వాత సూటిగా రోడ్డు ఉందని గూగుల్ చూపగా చీకట్లో లారీని నడుపుతూ వెళ్లి ప్రాజెక్టు నీటిలో చిక్కుకున్నారు. లారీ క్యాబిన్ వరకు నీళ్లు చేరడంతో ఇద్దరు వాహనం దిగి సమీపంలోని గ్రామానికి వెళ్లారు. ఆ తర్వాత గ్రామస్తుల సాయంతో అతి కష్టం మీద లారీని బయటకు తీశారు. నందారం స్టేజ్ వద్ద రోడ్డు స్టాపర్లను ఏర్పాటు చేయగా అవి పక్కకు పడిపోవడమే ప్రమాదానికి కారణమని గ్రామస్తులు తెలిపారు. ఇప్పటికైనా నందారం నుంచి ఉన్న దారిని పూర్తిగా మూసివేయాలని వారు కోరుతున్నారు. ఎవరి కింద ఆయన